శ్రీవత్సన్వయ సంజాతం తాతయార్య గురుసుతం వేదాంతార్య కృపాపాత్రం రఘునాథమహం భజే. మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం రహస్యాలు చెప్పుకుంటూ వెళ్ళి ఇంత చెప్తున్నా ఇంకా కూడా వేదంలో అశ్వాలకి సంబంధించి, రథాలకి సంబంధించి, యుద్ధ పరికరాలకి సంబంధించి ఇవన్నీ కొంచెం విస్తారంగానే చెప్పుకోవడం జరుగుతోంది. కథాభాగం అయిపోయింది నిజమే, కానీ ఇంత విస్తారంగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఈ మంత్రాల్లో కొన్ని మంత్రాలు నిత్య జీవితంలో మనకి సమస్యలకి సమాధానం చెప్పడానికి కూడా ఉపయోగించేలాంటి మంత్రాలు ఉంటాయి. అంతేకాదు, మహాభారతాదుల్లో వర్ణనలుంటే తెలుగు వాళ్ళందరూ కూడా, తెలుగు వాళ్ళంటే ఎంఏలు చదివిన వాళ్ళు, ఆ వర్ణనలు ఊరికనే చేస్తారని అవసరం ఉందా, కథ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా అంటారు. నన్నయ్యని అదే మాట అంటారు, తిక్కని అదే మాట, అందరినీ కూడా. అది ప్రబంధ వర్ణనలు అనేసరికి ఇలాంటి వర్ణనలు అవసరం. భాషని వృధాగా కవులు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. వాటికి మూలం వేదం. ఇక్కడ వర్ణనలు ఏవే ఉంటాయో ఆ వర్ణనలన్నిటికీ వేదం మూలం కనిపిస్తుంది. అది ఎవరైనా పరిశోధనకి వాడుకుంటే మంచిది. అలాంటి ప్రేరణ ఏ ఒక్కళ్ళైనా కలిగించుకుంటారా అనే కోరిక దాసుడిది. తూ హీ చాస్మా వై అనే 5 అక్షరాలు ఉన్నాయి. అది పాదపూరణం కోసం అని చెప్పి వ్యాకరణంలో ఎక్కడో ఉందో వాక్యం. నిజమే. అదే గనకైతే పాదపూరణం చేయడానికి చేతకానంత కవిత్వం వాళ్ళది, వ్యాసుడు వాల్మీకులది. ఎందుకు రాశారు అది? భగవద్గీతలో ఎన్నిసార్లు వచ్చింది? సుందరకాండలో ఎన్నిసార్లు? రామాయణంలో ఎన్నిసార్లు? ఒకసారి చిన్న ప్రయోగం మరో ఉపన్యాస పరంపరలో చెప్పుకుందాం. పంచాక్షరి తూ హీ చాస్మవై ఒక్క సుందరకాండలోనే సుమారు 250 శ్లోకాల్లో అవి వాడారు. ప్రతి అక్షరము కూడా ప్రత్యేకత కలిగి ఉండి ఆ పదప్రయోగంలోనూ ఈ అక్షరాల విశేషం ఋగ్వేదంలో చెప్పబడింది. ఎవరు సాధించుకోవటం లేదు. అందుకోసమని ఇక్కడ సందర్భం వచ్చింది కనుక రథాలు, అశ్వాలు, గుర్రాలు, ఆ గుర్రాల లక్షణము కొంచెం విస్తారంగా చెప్పుకోవడం జరుగుతోంది. అంతే తప్ప ఒకప్పుడేదో రుతురాజ్ గారు సినిమా కదా, అది సీరియల్ లాగా అలా కొనసాగుతూనే ఉంటుంది, ఏక్తా కపూర్ సీరియల్ లాగా అని మాత్రం దయచేసి అపార్థం చేసుకోవద్దని చెప్పి ప్రార్థన చేస్తూ మళ్ళీ ఓసారి చెప్పుకుందాం. రథాలకి రక్షణ కలిగించమని ప్రార్థన చేస్తూ కొన్ని మంత్రాలు, అలాగే వింటికి, అలాగే మరో దానికి, వాటికి కూడా ఒకసారి చూడండి. వాతస్య భ్రాజం వరుణస్య నాభిం అశ్యం జజ్ఞానం శరీరస్య మధ్యే శిశూనాం నదీనాం హరిమద్రిబుద్ధం అగ్నే మాహింసీ. వాయు యొక్క గతి స్వరూపము వరుణుడే నాభిస్థానముగా ఉన్నది. బడబా రూపమైనది, నదిలోంచి పుట్టినది. హరి వాహనాన్ని భరించేది. అద్రిబుద్ధం క్షుద్రమైన పాషాణములన్నిటి చేత కూడా తెలియబడగలిగినది. అలాంటిది ఈ అశ్వము గొప్పతనం అది. ఆ అశ్వాన్ని రక్షించాలి దేవతలారా మీరు. అంతేకాదు, ఇమం మాహింసీ ఏకశఫం పశూనాం కనిక్రదం వాజినం వాజినేషు. అది ఏకశఫం, గిట్ట చీలి ఉండదు. అలాంటిది పశువునాం కనిక్రదం, అది అరుస్తుంది చూచారా, ఏష గుర్రపు సకిలింత, అది కూడా మాకు గుర్తుంటుంది. సకిలింతని బట్టి వచ్చినవాడు శత్రువా, క్షేమకరమైన ప్రదేశమా, మరొకట గుర్తుపట్టవచ్చు. ఒకప్పుడు ఊరిలో ఆబూతులు, గుర్రములు, పాములు, వీధి కుక్కలు ఇవి తిరిగిన వాటిని బట్టి కూడా వాస్తుశాస్త్ర
జ్ఞానాన్ని గమనించేవారు జనాలు, అలాంటివి ఉండేవి. అది అంచేత వాజినం వాజినేషు అంటే వేగము కలిగిన అన్నిటిలో కంటే కూడా గొప్ప వేగం గుర్రానికి ఉంటుంది. దీని విశేషం ఐతరేయోపనిషత్తు లాంటి వాటిల్లో చాలా బాగా చెప్పారు. అంచేత వీటిని పొరపాటును కూడా హింసించవద్దు గుర్రములని, అది విశేషం. అలాంటి గుర్రములు ఇక్కడ, అలాంటి గుర్రములని అధివసించాడు అర్జునుడు రథం మీద. అలాంటి గుర్రాలని నడిపించాడు మహానుభావుడు ఉత్తరుడు. ఉత్తర గోగ్రహం కన్నా దక్షిణ గోగ్రహణం అన్నది చిత్రమైనదని మనం చెప్పుకున్నాం కదా. ఆ భాగం కూడా కొంత చెప్పుకుందాం. సుశర్మ వచ్చింది ఎప్పుడో తెలుసురా? వైశాఖ మాసం కృష్ణపక్షం సప్తమి నాడు దక్షిణ గోగ్రహణం జరిగింది. అదైన ఒక 4 రోజుల తర్వాతే వీళ్ళు వచ్చారు యువతల పక్క నుంచి. అది జరిగింది. వ్యాసుడు చమత్కారంగా సూర్యాస్తమయాన్ని వర్ణించాడు. ఆదిత్య అంతరధీయత కథాపర్ణంగా వర్ణన చేశాడు అక్కడ. వైశంపాయనుడు అంటాడు, తమసా అభిప్లుతే లోకే రజాస చైవ భారత అతిష్టన్వై ముహూర్తంతు వ్యూఢానికా ప్రహారిణ. ఉన్నట్టుండి చీకటి కమ్మేసరికి సైన్యములన్నీ కూడా కొట్టడం మానేసి యుద్ధం ఆగాయిట. అంతే. తత్ర అంధకారం ప్రణుదన్ ఉదతిష్టత చంద్రమా. అప్పుడు అంధకారాన్ని తొలగిస్తూ చంద్రుడు ఒక్కసారిగా వచ్చాట. కుర్వాణో విమలాం రాత్రిం నందయన్ క్షత్రియాన్ యుధి. ఆనందింపజేస్తూ క్షత్రియుడని. తతః ప్రకాశమాసాధ్య. ఆ కాంతి తూచి, ఎందుకయ్యా చంద్రుడు ఉన్నట్టుండి పైకి వచ్చాడు అంటే, తన చంద్రవంశీయులు వీళ్ళంతా యుద్ధానికి వచ్చారు. వాళ్ళ పరాక్రమాన్ని చూసి ఆనందపడాలి. వాళ్ళ పరాక్రమం ప్రదర్శించేందుకు తగిన వెలుతురు కావాలి. అందుకని వచ్చాట. ఆ రాత్రి యుద్ధంలో భీముడే డామినేట్ చేశాడు తప్పనిసరి. దానికి అంతరార్థం ఉంది. అహర్దేవానాం ఆసీత్ రాత్రి అసురాణం తే అసుర యద్దేవానాం విత్తం వేద్యం ఆసీత్ తేన సహ రాత్రిం ప్రావిశన్. పగటిపూటకి దేవతలు అధిదేవతలు, రాత్రి సమయంది రాక్షసులది. ఒకనాడు దేవతల పశురూపధనాన్ని పొందిన రాక్షసులు ఇక ముందు పొందగలిగిన దాన్ని కూడా దోచుకొని రాక్షసులు రాత్రిపూట ప్రవేశించారు. అంటే సుశర్మ చేసిన మరి అదే కదా, పశురూపధనాన్ని దొంగిలించాడు, చీకట్లో ప్రవేశించారు. అందుకని తే దేవ హీన అమన్యంత. ఆ దేవతలంతా కూడా పశురూపధనం పోగొట్టుకొని దుఃఖపడ్డారు, దుఃఖించారు. ఆ సమయంలో తే అపశ్యన్ ఆగ్నేయీ రాత్రి. వాళ్ళు ఆలోచించారు, రాత్రి సమయం ఆగ్నేయము కదా, అగ్ని వెలుగుతాడు కదా అని చెప్పి అగ్నిదేవతాకమని గుర్తుపట్టి ఆగ్నేయ పశవ ఇమమేవ అగ్నింస్తవామహ. ఈ అగ్నే పశురూపంలో ఉంది, అందుకనే అగ్నిని స్తోత్రం చేద్దాము. సనహస్తుత పశువున్ పునః దాస్యత ఇది. అందుకని వాళ్ళు అగ్నిని ప్రార్థన చేశారు. తే అగ్నిం అస్తువన్ సయేభ్య స్తుత రాత్రియా అధి అభిహరత్ అహరభి నిర్జనాత్ తే దేవా పశువున్ విత్తాన్ కామానర్మర్తి. వాళ్ళు వెంటనే ఆ సంపదంతా పొందగలిగారు. అంచేత అందుకనే అగ్ని స్వరూపానికి ప్రతీకగా ఇక్కడ భీమసేనుడు ఉన్నాడు. రాత్రి వచ్చింది, అందుకనే చంద్రుడు వచ్చాడు. దీంట్లో కొంచెం మంత్రంలో 2 అక్షరాలు పొరపాటు వచ్చాయనే గుర్తుంది. అది అహరభి రాత్రియా అది అహరభి నిర్జరాత్ తే దేవా పశూన్ విత్తన్ కామాన విజ్వన్ కామాన కుర్వన్. అది సంపాదించుకున్నారు వాళ్ళు. అది అంతరార్థం. ఇదే పద్ధతిలో అక్కడ కూడా ఉత్తరుడు వీరుడే కాక ఉత్తమ సారథి అని చెప్పుకున్నాం. తండ్రి చేసే యాగంలో రథానికి అశ్వాలకి సంగతి చూసుకునేవాడు అయ్యాడు ఉత్తరుడికప్పుడు. ఎంచేతంటే వాజసనేయ సంహిత లోపల రథమంత్రాలు
మొదట యజ్ఞ ప్రారంభంలోనే ప్రార్థన చేస్తారు. దేవ సవిత ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపూ కేతంన పునాతు వాచస్పతి వాచమధ్య స్వదాతిన. రథానికి పూజ చేయడంలో దేవ సవిత, ఓ ప్రేరకుడవైన దేవ, యజ్ఞం పృసవ, యజ్ఞాన్ని ప్రసువ ప్రవర్తింపజేయి. యజ్ఞపతిం భగాయ ప్రసువ, యజ్ఞానికి అనుష్ఠాన రూపమైనటువంటి పద్ధతి లోపల ఇతర ఐశ్వర్యముల కోసం ఆయన్ని భగుడిని చెయ్యి, ప్రేరేపణ చెయ్యి, ప్రవర్తింపచెయ్యి. కేతపూహు దివ్య గంధర్వ, అదే పద్ధతి లోపల ప్రాణుల ఇంద్రియాలు విజ్ఞాన విభాగాలు పవిత్రము శోధన చేసే దివ్య గంధర్వుడున్నాడే జులోకవాసి, నహ కేతుం పునాతు. ఆ గంధర్వులందరూ కూడా మాలో ఉన్న ప్రజ్ఞని వ్యక్తం చేయుదురుగాక, పవిత్రీకరించుదురుగాక. వాచస్పతి అద్య వాచం నహ స్వదాతి. వాచస్పతి ఉన్నాడు, వాక్పాలకుడైన బృహస్పతి, ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ ఈ వాజసేయ మంత్రరూప వాక్కులని మమ్మల్ని పఠింపజేసి చక్కగా రక్షించు అంటూ అధ్వర్యుడి మాట చెప్తారు. ఇది అంతేకాదు, రథశకటాన్ని యాగ సామగ్రితోటి నింపి సిద్ధం చేసి ఇంద్రస్యవర్జ్యోశ్రీ వార్తగ్రహాసి. ఓ రథమా, నీవు ఇంద్రుడి వజ్రాయుధానివి, అంతేకాదు శత్రు నిరాశకమైన దానివి. త్వయా అముం వృత్రం వధ్యాత్. నీ సహాయం చేతనే యజమాని శత్రువులని వధించుగాక అంటే సామాను చూపిస్తూ చెప్తారు. ఇది ఇక్కడ వృత్రం అంటే వృత్రాసుడనే కాదు, శత్రువుకి పేరు వృత్రుడు, ఆవరించి ఉండేవాడని. ఈ మంత్రాలన్నీ విడిగా పెద్దలను అడగండి. అతి కష్టమైన పనులున్నట్టయితే అవి సాధించుకోవడానికి, నరఘోష తొలగడానికి, లేదు రక్షణ కలగడానికి ఇది ఉపయోగిస్తాయి. దగ్గరున్న పెద్దలుంటే వాళ్ళని అడగండి, లేనట్టయితే మమ్మల్ని సంప్రదిస్తే అది స్క్రిప్ట్ మీకు పంపిస్తాం, విశేషం ఎలా చదవాలి అన్నది. వాయుర్వాత్వా మనుర్వాత్వా గంధర్వా సప్తవింశతి తే అగ్రే అశ్యమాయుయంతే అస్మిన్ జవమాదదు. అంచేత ఈ రథాలకి సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి చూచారా. వాయువు వాత్వ మనుర్వాత్వ, ఆ మహానుభావుడు. గంధర్వా సప్తవింశతి, 27 మంది. వీళ్ళంతా కూడా మొత్తం నీ ముందు గుర్రానికి ముందు నడుస్తూ రక్షణ కలిగించాలి, ఆ వేగాన్ని పెంచి తీరాలి. అది విశేషం. అందుకని రక్షించవమ్మా అని ప్రార్థన చేస్తారు. రథానికి సంబంధించి ఇలా ఉన్నాయి కొన్ని. రథం అధిరోహిస్తూ కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి, రథధావన మంత్రాలు. సుమారుగా 17 మంత్రాలు ఉన్నాయి. కొన్నిటిని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహితలో 1, 7, 8. దేవస్యాం సవితు ప్రసవే బృహస్పతి వాజజిత వాజం జేషం. ఇదిగో సవిత బృహస్పతుల అనుగ్రహంతో సంపదలు భోగాలు పొందు తీరుతాను అంటూ రథమెక్కాలి. దేవస్యాం సవితు ప్రసవే బృహస్పతిన వాజజిత వాజం జేషం. ఇది కూడా కార్యసిద్ధి కోసం చదవాల్సిన మంత్రము. తేనె పాలు కలిపి ఇష్టదైవానికి నమస్కరించాలి. ఒక రథం ప్రతిమ పెట్టుకుని పూజ చేయవచ్చు, ఫలితం లభిస్తుంది. 120 రోజులు చేయడం చాలా మంచిది, కనీసం 45 రోజులు. ఏమిటది? దేవస్యాహం సవితు ప్రసవే బృహస్పతిన వాజజిత వాజం జేషం. ఈ కార్యక్రమంలోనే టీకేవీఆర్ పద్మశాల అని చెప్తున్నాం. దాంట్లో కూడా వేదమంత్రాలు రకరకాల పనులకు ఎలా వాడుకోవచ్చు, సాంప్రదాయం తెలిస్తే ఎలా చేయాలి, సాంప్రదాయం లేని వాళ్ళు ఏం చేయాలి, ఇది కూడా దాంట్లో చెప్పడం జరిగింది. గమనించండి కాస్త. ఇది అంటూ ఉండగానే వెనక నుంచి దుందువులు మోగిస్తారు వీళ్ళు రథం ఎక్కబోతూ ఉంటే, అది ఆశ్చర్యపూర్వకంగా. అలాగే
కొరడాకి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసేప్పుడు అశ్వాజని వాజిని వాజేషు వాజినీవతి అశ్వాన్ సమత్సు వాజయ. అశ్వాజని అశ్వములని ముందు నడిపించేదానా ఓ కొరడా, వాజిని మాకు భోగములను ఇస్తావు, గుర్రానికి భోగములు ఇస్తావు, సంపదలు ఇస్తావు. వాజినీవతి గుర్రాలని వాటి గొప్పతనాన్ని నీ చేతిలో అట్టే పెట్టుకుంటావు, అలాంటి దానివి. వాజేషు సమత్సు అన్నము భోగముల విషయమయ్యి యుద్ధరంగంలో అశ్వాన్ వాజయ ఈ గుర్రములన్నిటినీ కూడా సక్రమంగా నడిపించు. చెప్పుకున్నాం ఒకసారి, అక్కడ గ్రీక్ దేశంలో ఒక పండగ ఉంది, 2వ నెలలో వస్తుంది, జనవరి తర్వాత వచ్చే నెలలో. అక్కడ ఒక మహానుభావుడు గణాచారి, ఆరేకల్ అంటారు, ఆ మహానుభావుడు చెడ తాగేసి 1 కిలోమీటర్ దూరం బయట పరిగెడతాడు. ఆ దేవాలయం ముందు పరిగెడుతుండగా రోడ్డుకి 2 పక్కలా కూడా ఆడవాళ్ళు నిలబడి ఉంటారు. ఈ మహానుభావుడు కొరడా పట్టుకుని టకా టకా ఇలా విదిలించుకుంటూ పరిగెడతాడు. ఈ కొరడా కొస ఎవరికి తగులుతుందో యాదృచ్ఛికంగా వాళ్ళకి రోగములు నశిస్తాయి, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళైన వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. ఆ నెలకి పేరేమిటంటే ఆ ఫెస్టివల్ ఆఫ్ మంత్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఫెర్టిలిటీ అని చెప్పి. ఆ కొరడాకి చివరి భాగం ఉంటుంది, ఒక రబ్బరు ముక్క లాంటిది ఉంటుంది, చీరి నాలిక, పాము నాలికలాగా. అది ఏనుగు చర్మం కానీ, లేడి చర్మం కానీ, గొర్రె చర్మంతో కానీ చేస్తారు. ఆ ముక్కకి పేరు ఫిబ్రువా, అందుకనే ఆ నెల పేరు ఫిబ్రవరి. ఇది ఫిబ్రవరి 15వ తారీఖు జరుగుతుంది. ఇప్పటికీ గ్రీకు, రోమ్ కంట్రీస్లో జరుగుతుంది. అంటే గుర్రముల ప్రత్యేకత ఒకటి చిన్నది ఉదాహరణ చూపించా, ఇతర దేశాల్లో ఉన్నది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యంలో కూడా ఇంత కృషి చేశాం, కానీ ఆంధ్రదేశానికి వినియోగించుకునేందుకు తగిన వాళ్ళకి పాపం టైము లేదంతే, అది కారణం అంచేత. అలాగా ఇగో యుద్ధాలలో నడిపించవమ్మా అంటూ కొరడాకి నమస్కారం. గుర్రాలు 3 రకాలు ఉంటాయిట. అర్వా అసి, సప్తిరసి, వాజ్యసి. దక్షిణం వైపు ఉండేవన్నీ కూడా అర్వజాతి, మధ్యలో ఉండేవి సప్తి అంటారు, ఉత్తరం వైపు ఉండేవి వాజి అంటారు. అది విశేషం. ఈ గుర్రాలకి ప్రార్థన ఉంది, హెచ్చరిక ఉంది. వాజను వాజం ధావత మరుతాం ప్రసవే జయత వియోజన మిమీధ్వం అధ్వన స్నగ్నిభీత కాష్టాం గచ్చత. వాజం ధావత భోగముల కోసము, తిండి కోసము, మాకు కలిగించడం కోసం మీరు పరుగులు తీయండి, వేగంగా పరిగెత్తండి. మరుతాం ప్రసవే జయత మీ లోపల వేగానికి కారణం మరుద్దేవతలు. ఆ మరుద్దేవతల ప్రేరణతోటి, అనుమతితోటి జయించండి, వాయువేగాన్ని పొందండి. వియోజన అసాధారణముగా 100ల కొద్ది మైళ్ళు, యోజనముల తరబడి బాగా పరిగెత్తండి. మిమీధ్వం బాగా శీఘ్రంగా పరిగెడుతూ ఇంత దూరం ఇంత త్వరగా వచ్చామా అన్నట్టుగా వెళ్ళాలి మీరు. అంతేకాదు అధ్వన స్నగ్ధభీత మీ పరుగుల చేత ఆ మార్గాలన్నీ కూడా నలిగిపోయేలా చేయండి. కాష్టాం గచ్చత మార్గం చివరి భాగం ఉంటుంది, అది చేరుకోండి మీరు జాగ్రత్తగా. వెనకటికి ఆంధ్రపత్రికలో ఓ తమాషా జోక్ ఉండేది. గుర్రం కొందామని వెళ్ళేట గుర్రం బండికి వాడు చెప్తూ అయ్యా దీనికి ఒక ప్రత్యేకత ఉండండి, ఆగకుండా 40 మైళ్ళు పరిగెడుతుందన్నట్ట. అయితే నాకు వద్దన్నట్టు వీడు. అదేమిటన్నాడు, మా ఊరు ఇక్కడికి 25 మైళ్ళే ఉంది, అది ఆగకుండా పరిగెత్తిందనుకో 40 మైళ్ళు, మళ్ళీ 15 మైళ్ళు వెనక్కి నడుచుకుంటూ రావాలి, నా వల్ల కాదన్నట్టు వాడు ఆంధ్రపత్రికలో. సరదాగా గుర్రం మీద జోక్ అది, కానీ గుర్రం ఇలాంటిదన్నమాట. ఎంత దూరం వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అలా పెడుతున్నది. అంచేత ఓ గుర్రమా మాకు రక్షణ కలిగించు అంటూ. అంతేనా, ఓ అశ్వములారా మాకు సుఖం ఇవ్వండి, జయమివ్వండి, రోగ నిదానం కలిగించండి అంటూ అశ్వమేధ మంత్రాలే చాలా ఉన్నాయి. కొన్నిటిని మళ్ళీ పై భాగంలో చెప్పుకుందాం. ఇదంతా కూడా దీనికోసం అర్జునుడి గురించి చెప్పుకుంటున్నాం.
దీనివల్ల ఏం జరుగుతుంది? మనకందరికీ కూడా ఆర్జవ గుణం కలుగుతుంది. ఆర్జవ గుణం కలగడం మాత్రమే కాదు, మనకి రక్షణ కలుగుతుంది, బుద్ధి బాగుంటుంది. అది విశేషం అన్నమాట అని చెప్తూ ఇక్కడికి సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుద్దాం. స్వస్తి.